శుభోదయం. నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున అక్కడ మగవాళ్లకు నో ఎంట్రీ. అవునండి, సబ్జెక్ట్ ఇదే. అక్కడ మగవాళ్లకు నో ఎంట్రీ. అసలు ఈ మగవాళ్లకు నో ఎంట్రీ అనేది ఎక్కడ అనేది మనం ఒక్కసారి పరికిద్దాం. మగవాళ్లను అనుమతించినటువంటి ఆలయాలు భారతదేశంలో ఉన్నాయా? మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు ఎంతమంది? తెలియని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు బహుశా. వాళ్ళకి మళ్ళీ తెలియజేద్దాం. మగవాళ్లను అనుమతించని కొన్ని ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయని. అవునండి, మన భారతదేశంలోనే ఉన్నాయని చెప్తున్నాను మీకు. మీరు విన్నది కరెక్టేనండి బాబు. మన భారతదేశంలో ఇలాంటి ఆలయాలు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. మరి మేము పురుషులం, మగవాళ్ళం అనేటువంటి భేషజానికి పోతూ ఉండే వాళ్ళకి భగవంతుడు నెత్తి మీద కొట్టినట్టుగా, ముట్టికాయ కొట్టినట్టుగా కొన్ని చోట్ల అలా చేశాడు, అహంభావం తగ్గించడానికి వాళ్ళకి. అక్కడ కేవలం ఆడవాళ్లకు మాత్రమే ఎంట్రీ ఉంటుందండి, మగవాళ్లకు ఎంట్రీ లేదు. అలాంటి ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇది ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి ఈ రోజున కొంచెం చెప్పుకుందాం. గుడిలోకి మగవాళ్ళు రాకుండా ఉండేందుకై అక్కడ కాపలాదారులు కూడా పహారా కాస్తూ ఉంటారండి. నిజం. మగవాళ్ళు గనక ఎంట్రీ ఇస్తే పురుగులు గనక ఎలాగో ఇసిరి పారేస్తారో పట్టుకొని, అలా పురుగుల్లాగా మగాళ్ళని పట్టుకొని ఇసిరి అవతల పారేస్తుంటారు ఎంట్రీకి, లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేసే వాళ్ళకి. ఇంతకీ ఈ ఆలయాలు ఏంటో మీకు తెలియజేయాలి కదా, ఆసక్తిగా ఉంటుంది కదా. ఆడవాళ్ళు తెగ పడిపోతూ ఉంటారు. ఏమిటి ఇలాంటి ఆలయాలు కూడా ఉన్నాయా? ఇలాంటి ఛాన్స్ వస్తే చాలు, మనమే దూరిపోవచ్చు హాయిగా, హ్యాపీగా. మన కళ్ళ ముందే మన భర్తల్ని ఆహారా వాళ్ళు పట్టుకొని కాలర్చుకొని బయటికి తోసేస్తుంటే ఎంత బాగుంటుంది అనుకుంటూ ఉంటారు కొంతమంది. అలాగే బ్రహ్మదేవుడి సంబంధించిన ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి మనకి. అలాంటి ఆలయాల్లో ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో ఉందండి. బ్రహ్మదేవుడు మగవాడు అయినప్పటికి కూడా ఈ ఆలయంలో అక్కడ మగాళ్లకు ప్రవేశం లేదండి. అది రాజస్థాన్లోని పుష్కర్ అనే ప్రాంతంలో. కారణం ఏంటంటే, బ్రహ్మ యజ్ఞం చేయాలనుకొని నిశ్చయించుకున్నప్పుడు సరస్వతీదేవి ఆయన పక్కన లేదండి. మరి సరస్వతీదేవి వచ్చేంత వరకు బ్రహ్మదేవుడు ఆగాలి కదండి, వెయిట్ చేయాలి కదా. యజ్ఞం చేయటానికి భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చొని యజ్ఞం చేస్తే ఉభయులు బాగుంటుంది, ఆది దంపతుల్లాగా. కానీ మన బ్రహ్మదేవుడు ఊరుకోలేదండి. బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే, గాయత్రి అనే మహిళను వెంటనే పెళ్లి చేసేసుకొని యజ్ఞాన్ని పూర్తి చేసేసాడు. తిరిగి వచ్చాక సరస్వతి విషయం తెలుసుకుంది. బ్రహ్మదేవుడు గాయత్రి అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని యజ్ఞం పూర్తి చేసేసాడు, అమ్మా నన్ను తీసుకెళ్లకుండా అని చెప్పి ఆగ్రహోదగ్రురాలైపోయి, మరి ఊరుకోదు కదా. ఎంతైనా భార్య అయినా ఎంతైనా ఆడదే కదా, సాటి ఆడదాన్ని ప్లేస్ ఇవ్వరు కదా భర్త పక్కన, భర్త హృదయంలో. కానీ వెంటనే ఏం చేసేసింది, శాపం పెట్టేసేసేసింది. నువ్వు గనక ఎక్కడైతే యజ్ఞం చేశావో ఆ ప్రదేశంలోకి పురుషులు ప్రవేశించకూడదు. ఒకవేళ పురుషులు గనక వస్తే వారికి దాంపత్య సమస్యలు వచ్చేసేసి విషయం చాలా తీవ్ర పరిణామాలకు వెళ్ళిపోయి విడాకులు కూడా అయిపోతాయి, కుటుంబంలో విపరీతమైన కలహాలు ఏర్పడతాయి అని శాపం పెట్టేసింది. ఆ శాపం పెట్టినటువంటి దేవాలయమే రాజస్థాన్లోని పుష్కర్లో ఉన్న బ్రహ్మ దేవాలయం అండి. అందుకనే మగవాళ్ళు అస్సలు చచ్చినా సరే ఇప్పటిదాకా ఇప్పుడు కూడా అటువైపుకే వెళ్ళరు, ఆ దేవాలయం దగ్గరికి భయపడిపోతారు, గొడవ అయిపోతారా ఇంట్లో అని చెప్పి. అట్లాగే దేవి ఆలయం కన్యాకుమారిలో ఉందండి, అమ్మవారి ఆలయం కన్యాకుమారిలో.
ఇక్కడ కూడా ప్రధాన దేవత దుర్గామాత. దుర్గామాతను అందరూ ఆరాధిస్తూ ఉంటారు. మరి దేశంలోని 51 శక్తి పీఠాల్లో ఈ కన్యాకుమారిలోని దేవి ఆలయం అంటే దుర్గాదేవి ఆలయం కూడా ఒకటనమాట. అమ్మవారిని భాగతీ మాతగా ఇక్కడ పిలుస్తూ ఉంటారండి. ఈ ఆలయంలో కూడా పురుషులకు నో ఎంట్రీ, పురుషుల్ని అస్సలు వెళ్ళనివ్వరు. గుడి చుట్టూ 3 సముద్రాలు, బంగాళాఖాతం, అరేబియా, హిందూ మహాసముద్రం, ఈ 3 ఉన్నాయండి. చాలా బాగుంటుంది గుడి ప్రకృతి పరంగా. అలాగే ఇక్కడ కూడా మరి నో ఎంట్రీ పురుషులకి. ఒక్కోసారి ప్రవేశించాలి అనుకుంటే ఆలయంలోకి 3 మహాసముద్రాలను చూసి భయపడిపోతారు పురుషులే. ఏదో ఒక సముద్రంలో ఇసిరేస్తారా పహరా వాళ్ళు అని చెప్పి. అందుకనే భార్యామణులు దర్శనం చేసుకొని ఎంత లేటుగా వచ్చినా లోపల కూర్చొని మహిళా మండలి మీటింగులు పెట్టుకున్నా కూడా ఏమీ అనరు. ఇక నెక్స్ట్ పట్టుకల్ దేవాలయం అని చెప్పి కేరళ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ గుళ్ళో పార్వతీదేవి కొలువై ఉంటుందండి. ప్రతి ఏటా నిర్వహించేటువంటి ఉత్సవాలకు, ఊరేగింపులకు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. మహిళలు మాత్రమే వెళ్ళాలండి. ఒక్క మగాడు అటువైపు వెళ్ళడండి బాబోయ్, వెళ్ళడు. వెళితే పాపాలు చుట్టుకుంటాయని చెప్పి మగవాళ్ళ భావన, భయం కూడా. మరి అట్లాగే బీహార్ రాష్ట్రంలో ముజఫర్పూర్ పట్టణంలో మాత ఆలయం ఉంది, అమ్మవారిది. ఈ అమ్మవారికి ఏటా కొన్ని ప్రత్యేక రోజులలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ సమయంలో కేవలం ఆడవాళ్ళని మాత్రమే గుడిలోకి అనుమతిస్తారండి. మగవారిని అస్సలు అనుమతించరు ఇక్కడ. అట్లాగే మనకి ఇంకొక చోట చెప్తానండి, ఇది కేరళ రాష్ట్రంలోనే ఉంది. చెక్కులాతుకౌ దేవాలయం అండి. ఇందులో చెక్కులాతుకౌ దేవాలయం కేరళ రాష్ట్రంలో ఉంది. ఇందులో కూడా దుర్గాదేవి కొలువై ఉంటుందండి. ఇక్కడ కూడా పురుషులకు నో ఎంట్రీ. చూసారా, మరి పురుషులు ఏం పాపం చేసుకున్నారో తెలియదు కానీ, ఏం తప్పులు చేశారో తెలియదు కానీ, మరి పురాతనంగా దేవుళ్ళు ఎవరో తప్పులు చేస్తే మనకేంటండి? అసలు మనకి కనెక్షన్ ఉందా? ఆ బ్రహ్మదేవుడు ఏదో తప్పు చేసేసి సరస్వతీదేవి లేదు కదా అని గాయత్రి అని ఒక అమ్మాయిని వివాహం చేసుకొని యజ్ఞం చేస్తే ఇదిగో ఇలాంటి ఫలితాలు వచ్చేసి, ఇది ఛాన్స్గా తీసేసుకుంటున్నారు స్త్రీమూర్తులు. ఏమంటో ఫలానా ఆలయానికి వెళ్ళాలని మొక్కుకున్నానండి అంటారు. అనగానే ఏంటి అవకాశం, చక్కగా భర్త లేకుండా రిలీఫ్గా హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఆలయాల్లో నో ఎంట్రీ కదా. ఒకసారి నిజంగానే భర్త గారు పాప ఆప్యాయంగా ఆపేక్షగా మనం పైన ఇప్పుడు ఉదహరించుకున్నటువంటి ఆలయాలకు తీసుకొని వెళ్ళగానే అక్కడ టీవీగా ఆయన టికెట్లు తీసుకొని వెళ్తూ ఉంటే వెంటనే గోరకవాడ చొక్కా పట్టుకొని వెనక్కి లాగేసేసి జబ్బజరిచే పోయి అటు కూర్చో, ఆవిడ ఆలయంలో నుంచి వచ్చేంత వరకు దర్శనం చేసుకొని అని చెప్తున్నాడు. ఈవిడ ఒక ఓర చూపు చూస్తుంది ఇట్లా మగవాడిని, అక్కడే ఉండు అని చెప్పి. అంతవరకు కష్టపడి ఇంటి నుంచి ఓ టికెట్ పెట్టి కొనుక్కొని ఆవిడకి టికెట్ కొని, మరి అట్లాగే ఆవిడని గౌరవంగా చూసుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్లు, టీలు, కాఫీలు, భోజనాలు అన్నీ ఇప్పించి ఎంతో వ్యయ ప్రయాసలు కూర్చి ఇంటి దగ్గర నుంచి సుదూర తీరాల్లో ఉన్నా సరే, ఏ రాజస్థాన్లోనో, ఏ బీహార్లోనో, ఏ కేరళలో ఉన్నప్పటికీ ఈ ఆలయాలన్నీ కూడా మరి ఆలయాలకు భార్యామణులను తీసుకెళ్ళటం వరకే, ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా మగాడు తీసుకెళ్ళటం వరకే. తీరా దేవాలయం దగ్గరికి వెళ్ళేటికి ఎలాంటి మగధీరుడైనా సరే, మగ మహారాజైనా సరే, బాహుబలులైనా సరే, ఎవరైనా సరే నో ఎంట్రీ అక్కడ. ఒకసారి ప్రయత్నం చేస్తే కనుక అక్కడ పహిల్మాన్ లాంటి బాడీ గార్డ్స్ ఉంటారు అక్కడ పహరాగాస్తూ, పోలీస్ బాడీ గార్డ్స్. వాళ్ళు వెంటనే సిగ్గుందా లేదా ఈ ఆలయంలో మగాళ్ళకు నో ఎంట్రీ ఏంటి, మేమే వెళ్ళి సావట్లేదు, ఇక్కడ పడుంటున్నాము, నువ్వేంట్రా పోజు కొడుతూ లోపలికి వెళ్ళబోతున్నావు, ఆగో అని చెప్పి బరబర ఈడ్చుకొని బయట కూర్చోబెట్టేస్తారు. ఈ అవమానాలు పట్టం ఎందుకు అని చెప్పి, సరేనమ్మా
నువ్వు వెళ్ళేసి వచ్చేయమో, నేను ఇక్కడే కూర్చుంటాను నీకోసం అని చెప్పి బాయ్ చెప్పి భార్యకి శుభ్రంగా అక్కడ ఏ ప్రాకారంలో కూర్చుంటాడు మగవాడు. కాలక్షేపం బఠానీలు తింటూ, అలాగే వేరుశనగ పప్పులు తింటూ కాలక్షేపం చేస్తాడు. అక్కడ ఏమైనా దొరికితే కనుక ఆహార పదార్థాలు, ఈవిడ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటూ దేవాలయంలోకి వెళ్ళి అక్కడ మహిళామణులు దొరికితే వాళ్ళతో కబుర్లు చెప్పేస్తూ, అందరూ మహిళలే కదండి లోపల. 2 కొప్పులు ఒక చోట చేరితే ఏమవుతుందండి, అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. అట్లాగే ఎన్నో కొప్పులు మరి అక్కడ చేరితే నగల గురించి డిస్కషను, చీరల గురించి డిస్కషను, భర్తలు పెట్టే ఆగళ్ళ గురించి డిస్కషను, బోల్డ్ డిస్కషన్స్ జరుగుతుంటాయి. పరిచయాలు ఏర్పడతాయి. ఒకళ్ళనొకళ్ళు శుభ్రంగా హాయిగా సెల్ఫీలు దిగుతూ ఉంటారు. వాట్సాప్లో నెంబర్లు మార్చుకుంటుంటారు. ఇవన్నీ చేసుకుంటూ కావాలని చెప్పి పడుంటాడులే బయట. ఏం చేస్తాడు, ఎక్కడికి పోతాడు, ఎదురు తింటూ. ఇంతకాలం మనం బానిసల్లా బతకట్లేదు వీళ్ళ దగ్గర. మన ఎంత అరాచకంగా హింసిస్తున్నాడు మనకి భర్త అనే అహంకారంతో, పురుష అహంకారంతో అని చెప్పి డిస్కషన్ చేసుకొని చక్కగా హాయిగా మాట్లాడుకొని టైంపాస్ చేసి, ఇక లోపల నుంచి ఆజ్ఞ వస్తుంది, లేచి వెళ్ళిపోండి అమ్మ, ఇంకా ఆలయం కట్టే టైం అయిపోయింది, మూసేసే టైం అంటే అప్పుడు మెల్లిగా తాపీగా చక్కగా వచ్చారు. రాగానే ఎదురుగా నీరు గారిపోయి ఉన్నటువంటి భర్తలకు, ఇక చాలు బాబోయ్, ఇంకా ఇలాంటి ఆలయాలకు మావిడిని తీసుకురానుగాక తీసుకురాను అని చెప్పి అది అక్కడ ఉన్నటువంటి దేవుడిని తిట్టుకుంటూ సరే అట్లా బయటకు వచ్చేటువంటి భార్యలను తీసుకొని రుసరుసలాడుతూ కోపంతో ఇళ్ళకి తీసుకెళ్ళాడు. భర్తలు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి భార్యామణులు లేకపోతే మహిళామణులు, ఇగో ఈ ఆలయాలు ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ ఆలయాలకు చక్కగా ఎంచక్కగా సెక్యూరిటీ గార్డ్ లాగా ఖర్చులు పెట్టేటువంటి భర్తల్ని తీసుకెళ్ళండి. హాయిగా శుభ్రంగా హాయిగా అక్కడ యథేచ్ఛగా స్వేచ్ఛగా మీ ఇష్టం 2 రోజులు ఉంటానో 3 రోజులు ఉంటానో అనుకొని అక్కడ బస చేసి హోటల్లో ఉదయం తెల్లవారుతూ ఉండగానే ప్రాతకాల సమయంలోనే ఎప్పుడు దేవాలయం తెలుస్తారో తెలుసుకొని గభాలను వెళ్ళిపోండి. మళ్ళీ ఆలయం మూసేంత వరకు, మధ్యాహ్నం మూసేంత వరకు, మళ్ళీ సాయంత్రం తెరిచి రాత్రి మూసేంత వరకు 3 రోజులు నేను ఈ ఆలయంలో ఉండాలని మొక్కుకున్నానండి అమ్మవారికి అని చెప్పి అబద్ధం ఆడేసేసి భర్తలకి వెళ్ళిపోండి హాయిగా, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మగవాళ్ళు తప్పనిసరిగా పాపం తెలియదు కదా, అమాయకులుగా తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇది చదివిన తర్వాత కొంచెం నోట్ చేసుకుంటారు మగ పురుషులు, మగధీరులు. ఈ ఆలయాలు ఒకసారి అడిగితే తీసుకెళ్ళమని, సచ్చినా తీసుకెళ్ళకూడదు అనే తీర్మానం కూడా చేసుకుంటారు తప్పనిసరిగా. కావాలంటే నువ్వే వెళ్ళవే, నేను రాను, నేను రాలేను అని చెప్పేసేసి వీళ్ళకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. హాయిగా మీరు వెళ్ళిపోయిన తర్వాత ఇక వీళ్ళకి పండగే పండగ. పుట్టింటికి భార్యామణి వెళ్తే ఎంత ఆనందపడిపోతూ ఉంటారో అంత ఆనందపడిపోయి హ్యాపీగా పండగలు చేసుకుంటారు మీరు వచ్చేంత వరకు. మీరు ఎన్ని రోజులు వచ్చినా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, అది విషయం. కాబట్టి పురుషులకు ప్రవేశం లేని ఆలయాలు గురించి చెప్పుకున్నాం కాబట్టి ఒకవైపు పురుషులు జాగ్రత్త పడండి, ఒకవైపు స్త్రీమూర్తులు రిలీఫ్ కోసం తప్పనిసరిగా ఈ దేవాలయాలకు దర్శించండి. హాయిగా ఎన్ని రోజులైనా ఉండవచ్చు. స్వస్తి భవదీయుడు నాలుగు మంచి.